V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. బీఆర్ఎస్ మరో భారీ సభ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీఖున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పెరడి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతోంది. అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్, ప్రపంచ పర్యావరణ జలవనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ నీటి వనరుల సంస్థ ఆహ్వానించింది. బీఆర్ఎస్ సభకు నేను వెళ్లడం లేదు. బీహార్ సీఎం నితీష్ హైదరాబాద్ లోని పెరడే గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేసీఆర్ ఆహ్వానం పంపారు. కానీ ఈ సభకు ఆయన రావడం లేదని తెలిపారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితను స్మరించుకున్న సీఎం కేసీఆర్, కులమత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని కేసీఆర్ అన్నారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణ లేకుండా ఎయిర్పోర్ట్ కు మెట్రో. తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో విస్తీర్ణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన ఇంజనీర్ల బృందంతో కలిసి మెట్రో అలైన్మెంట్ ను పరిశీలించారు. ఆర్టీసీ బస్ కు త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు శ్రీశైలం డ్యాం సమీపంలోని తలకాయ టర్నింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ వాసులకు అలర్ట్. నగరంలోని అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట్ టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. విక్రమార్కుడు స్టైల్లో మోసం. నకిలీ బాబా అరెస్ట్. బాబాగా వేషం వేసి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని సినిమా తరహాలో హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీలో చోటు చేసుకుంది. పోలీస్ అభ్యర్థులకు 7 మార్కులు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బడిలో గంజాయి పొగ. అనకాపల్లి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని పాఠశాలలో గంజాయి మత్తు కుప్పమంటోంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చుట్టుపక్కల విద్యార్థులే లక్ష్యంగా గుట్టిగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. అనంతగిరి కొండల్లో పెద్ద పులులు. ఆపరేషన్ కేసు ప్రారంభం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి కొండలపైకి 2 రాయల్ బెంగాల్ టైగర్లు సంచరిస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భయం పట్టుకుంది. అనంతగిరి మండలం చిన్నకాలనీ గ్రామంలో ఆదివారం 1-2 పశువులను పెద్ద పులి చంపివేసింది. వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మైనర్ బాలికలే లక్ష్యంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యభిచార గృహాల్లో 15 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 6:45 ఢిల్లీ చేరుకుంటారు. రేపు పార్లమెంట్ ప్రారంభం. ఎన్నికల ఏడాదికి ముందు అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతాయి. వైద్యానికి స్పందిస్తున్న తారక రత్న ఇవాళ చేసే వైద్య పరీక్షలు కీలకమని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స కోసం బెంగళూరుకు మరికొంతమంది ప్రత్యేక వైద్య బృందాలు వస్తున్నట్లు సూచించారు. గుజరాత్ లో తీగలాగితే హైదరాబాద్ లో కదిలిన డొంక. గుజరాత్ పంచాయతీరాజ్ జూనియర్ క్లర్క్స్ ఉద్యోగాల పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం హైదరాబాద్ వాసులు ప్రమేయం ఉందని తేలింది. 1181 పోస్టులు సుమారు 9,50,000 మంది దరఖాస్తు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరీక్ష రాసేందుకు అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరవలసి ఉండగా ఈలోపు ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎగ్జామ్ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆవు పేడతో కార్లకు గ్యాస్ ఉత్పత్తి. మారుతి సుజుకి వినూత్న ప్రయోగం. అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తుంది. ప్రస్తుతం ఆవు పేడ ద్వారా కార్ల నుంచి వెలువడే CO2 తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 13 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం. ఛత్తీస్గఢ్లోని ధామ్తారి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం చేశాడు. 3 నెలల పాటు బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోజు శివాలయంలో 108 ప్రదక్షిణలు చేస్తున్న ఎద్దు. యూపీలోని ఓ చిన్న శివాలయానికి రోజు నిర్ణీత సమయానికి వచ్చి ఈ ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రతిరోజు లెక్కకు ఎక్కువ తక్కువ కాకుండా ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేస్తుందంట. ప్రేమికులకు షాక్. మూతపడుతున్న తాజ్మహల్. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న విదేశీ ప్రతినిధులు తాజ్మహల్, ఎర్రకోట, బేబీ తాజ్ తో పాటు ఇతర చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనున్నారు. అందుకు వచ్చే నెల 12న తాజ్మహల్ మూతపడనుంది. ఇవాళ స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.